ఏ భాషా చూడు భాషా చూడు, అద్దకి తెచ్చిన షర్టు చూడు, కొట్టేసిన ఆటో చూడు, ఎదిగి ఎదగని హైటు చూడరా, ఈ జన్మకీడు బాగుపడడురా, ఈడు పుట్టుకతో బేవసుగాడురా, వీడు పరుసుంటే జంపురా, లేకుంటే కంపురా. ఆకాశంలో విమానాలు, హైదరాబాద్ లో ఆటోలు ఆగవు సార్, పరిగెత్తా ఎక్క. ఏంటో అవును సార్, ఆటోలకు బ్రేక్లు ఎక్కడుంటాయి? ఓరు నీ అయ్యా నీ కాళ్ళ దగ్గర చూసుకోరా బాబు. బ్రేకులు లేవు సార్. ఏంటే అవును, మనం ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి? ముందు బెంచ్ రూమ్ పోనీ, ఆ తర్వాత ఎటాలో చెప్తాను. పెద్ద బేరవే. ఈ లెఫ్ట్ సైడ్ ఆపు. ట్రై చేస్తున్నాను సార్. ఓ 5 నిమిషాలు ఉండు, లోపలికి వెళ్ళి వచ్చేస్తాను. ఆగు 5 నిమిషాల క్రితమే ఆపాను, అది ఇప్పుడు ఆగుతుంది. ఏం తోలకూర అనేది. ఇంకో 5 నిమిషాలు ఉండు, ఇప్పుడు వస్తాను. ఏం ఫీల్ ఇదే ఇదే ఇదే. ఎవరిలో దోనని చెప్పుండ్రి. నాది బాబు. నా సారు. నాది బాబు. నా ఆడితే సారు. నాదని చెప్తుంటే ఆడితే సారు. ఆడితే బాబు. ఎన్నారు సార్? నాది సార్. కాదు, నాది బాబు. దీని మీదే బతుకుతున్నా. దయచేసి నా పొట్ట కొట్టకండి, దీన్ని నా నుంచి దూరం చేయకండి, సచ్చి మీ కడుపును పుడతాను. సార్ నిజం నా ఎందుకు తెలుసు సార్, నా నుంచి దూరం చేస్తే నేను బ్రతకగలను, కానీ నా నుంచి దూరం చేస్తే నా ఎందుకు బ్రతకలేదు సార్, బ్రతకలేదు. ఇవాళ రేపు ఒక మొగోని కోసం 2 ఆడోళ్ళు నా భర్త అంటే నా భర్త అని కొట్టుకోవడం చూసిన, బిడ్డల కోసం నా బిడ్డ అంటే నా బిడ్డ అని తన్నుకోవడం కూడా చూసినా గానీ ఇదేందిరా ఒక ఎత్తును పట్టుకొని నాదంటే నాది నాదంటే నాదని తన్నుకొని వస్తురు. సార్, ఒక ఐడియా ఏమంటారా? తొందరగా చెప్పరాదు. అసలు మీరు ఎప్పుడైనా అక్బర్ బీర్బల్ కథలు చదివారా? నాకేం సంజైతలే. అదే సార్, 2 తల్లులు ఒక కొడుకు కదా, అలా డీల్ చేయండి. అయ్యా, ఒక పెద్ద కసాయి కత్తి పట్టుకరా. దేనికయ్యా? ఈ ఎత్తుని సరిగ్గా సగానికి నరుకుతా. ముందు నీది ఎరకవానిది. ఇన్నవా కథ? వద్దు బావు, దీని చిన్నతనం నుండి బిడ్డ నాగా సాకి దీని మీదే బతుకుతున్నా, దీన్ని చంపుతానంటే నన్ను చూడు నేను బావు, ఆడికే ఇచ్చేయండి, నన్ను ఎట్టగైనా బతికేస్తాను. వద్దు సార్, దీన్నేమి చేయొద్దు. వీళ్ళ తాతని మా తాత రాజబాబు చూసుకునేవాడు, వీళ్ళ నాన్నని మా నాన్న బ్రహ్మానందం చూసుకునేవాడు, దీన్ని నేను చూసుకుంటున్నాను. తరతరాల బంధం సార్ మాది. సార్, దీన్ని ఆడికే ఇచ్చేయండి సార్. కానీ ఎప్పుడైనా నేను గుర్తొచ్చి ఏడుస్తే జస్ట్ కన్నీళ్ళు తుడమని చెప్పండి సార్, చాలు. బీర్బల్ కథలో గిట్లా లేదు కదా, కథ మొత్తం మార్చేసిండ్రురా. నేనొప్ప. ఎక్స్క్యూజ్ మీ సార్. సారీ సార్, పోలీస్ స్టేషన్ అనుకో లోపలికి వచ్చాను. ఇది పోలీస్ స్టేషన్ సార్. వామ్మా, అయితే నీకు మేము పోలీసులే కనిపిస్తలేము. మరి పోలీస్ స్టేషన్ లో పోలీసులు దొంగలు ఉండాలి కానీ ఎద్దులు దున్నపోతులు ఉన్నాయండి సార్. మరి అదొక అక్బర్ బీర్బల్ కథలే గాని నువ్వు ఈడ కూసో. ముందు వీళ్ళ ప్రాబ్లం కథం చేసి నీ తానకొస్తా. అలాగే సార్, అలాగే. నువ్వు అట్లా తిరుగున్నవేందిరా? లగ 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 లగ. అయ్యగారు లగలగలగలగ దండం పెట్టు, అయ్యగారు లగలగలగలగ కొత్త వస్త్రం కప్తారు. నా బ్యాగ్ కొట్టేసావు కదరా నీ అయ్యా. సార్, సారీ ఏంట్రా, నా షర్ట్లు పొడుగైతే అమ్మేశా. అమ్మేసా? అవును సార్ బాబు. బట్టలు లేక స్నానం కూడా చేయటం మానేశాను కదరా. దాంట్లో నా ప్యాంట్లు, నా షర్ట్లు, నా సబ్బు, నా బ్రష్, నా పేస్ట్, నీకు దొరకనయ్యో, నీ సబ్బు పడగాను బాబు. అయ్యా, దండం పెడతానయ్యా. అమ్మా, ఓరాడు. అసలు ఏం జరిగిందంటే
చాలా థ్యాంక్స్ తమ్మి, పెద్ద ప్రాబ్లం సాల్వ్ చేసినావు. ఇంతకీ నీ ప్రాబ్లం ఏంది? నేను ల్యాండ్ కొన్నాను సార్, అది కొంతమంది కబ్జా చేశారు. అయితే వదిలేయి. అదేంటి సార్ పోలీసు అయ్యి ఉండి అలా అంటారు? అవునయ్యా, పోలీసోని కాబట్టే చెప్తున్నా. నువ్వు వాని మీద కేసు పెడతావు, నేను వాడిని అరెస్ట్ చేసేటందుకు పోతా. ఇంకా వాడు ఎస్పీ చేతనో ఐజీ చేతనో హోమ్ మినిస్టర్ చేతనో ఫోన్ చేపిస్తాడు. నేను సప్పుడు చేయకుండా వెనక్కి మళ్ళీ రావాలి. అందుకని నేను అడిగేది అరెస్టులు కేసులు కాదండి. మరి? మీరు కొంతమంది పోలీసుని పంపించి ఆ ల్యాండ్ సంబంధించిన కాగితాలు చూపించమని చెప్పండి చాలు. చూపిస్తే నా ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది సార్. అన్నా అన్నా ఏంటన్నా సౌండ్లు వస్తున్నాయి? పాప బన్నీతో ఆడుకుంటుందా? బయలుదేరాడని ధృతరాష్ట్రుడు కనిపెట్టడానికి. అసలు నీ కాదురా నాకు వాలి కళ్ళు చూడలేక చచ్చిపోతున్నా. అన్నా ఆడంటే నీకు ఇష్టం లేదా అన్నా? వాడంటే నాకు ఇష్టం ఏంట్రా? మరి బతిమాలు తీసుకొచ్చుకున్నావు? నా కూతురు చచ్చిపోతుందని భయం రా. ఓ అయితే ఓ పని చేయన్నా, నువ్వు చచ్చిపో. ఏంట్రా నువ్వు అనేది? చచ్చిపోవడం అంటే చచ్చిపోవడం కాదన్నా, ఓ డమ్మీ పాయిజన్ తాగి చచ్చిపోతానని బెదిరించు, పాప మారిపోద్ది. ఎలా రా? ఏ నువ్వు సామాను పగల కొడితే పాప ఆగలా? ఇది అంతే. థ్యాంక్ యూ సో మచ్. నాకు మై అంటే చాలా ఇష్టం, కానీ మీరంటేనే భయం. ఇప్పుడు ఆ భయం అంతా పోయింది. నేను కోరుకున్న అమ్మాయి నేను పెళ్లి చేసుకుంటున్నాను. ఐఎమ్ సో లక్కీ. ఓకే అంకుల్, నేను బయలుదేరతా. ఓకే బాయ్. అన్నా బాబు గాని మన ప్లాన్ గాని ఉన్నాడు. ఏంటి అంకుల్? ఏం లేదు బిజినెస్ మాట్లాడుకుంటా. బిజినెస్ అయితే ఓకే బాయ్ అంకుల్. బాయ్. అన్నా ఇప్పుడు వెళ్ళిపోయాడా? వెళ్ళాడు. కళ్ళు లేకపోతే చాలా కన్ఫ్యూజన్ గా ఉంటదన్న. అదే పుట్టుకుంటు అనుకో సౌండ్స్ తో మేనేజ్ చేసుకోవచ్చు. ఆపదామని గుడ్డి పురాణం. ఆ డమ్మీ పాయిజన్ ఎక్కడ దొరుకుతుందో తెచ్చుంచు. సరే ఇదిగో చూడు, ఇదే నేను చెప్పిన పుణ్యాదే. ఇందులో స్నానం చేస్తే కాకిన తిన్న దోషం పోతుంది. ఫ్రెండ్ శివాన్ని ఎత్తకాలి కదా, తర్వాత ఎత్తుకుదాం, ముందు స్నానం చేయి. ఇదేంటి ఎంత సైజు ఉంది? దీని కనుక మా ఊరింపు తిప్పితే సంవత్సరానికి 3 పంటలు పండుతాయి. స్నానం చేయి. ఆహా, దీన్ని చూస్తుంటేనే ఇంత పవిత్రంగా ఉంది. ఇందులో దూకితే ఒళ్ళంతా తేజస్ వచ్చేస్తుంది అనుకుంటా. వస్తుంది, త్వరగా ఇప్పుతున్నాను ఉండవయ్యా. ఇదేంటి ఇక్కడ ఇంత బ్యాడ్ స్మెల్ వస్తుంది? కాకి మాంసం తిన్నావుగా, తమరి దగ్గర వస్తుంది ఈ స్మెల్. ఆహా, నీళ్ళేంటి అంత నల్లగా ఉన్నాయి? కళ్ళ జోడు పెట్టుకుంటే అట్టగా ఉంటది. ఓహో, అనవసరమైన ప్రశ్న లేకు, నాకు సిటీలో చాలా పనులు ఉన్నాయి. నువ్వు సిటీ బ్యాంక్ లో పని చేస్తున్నావా? త్వరగా వెళ్ళవయ్యా బాబు. ఉండవయ్యా, లైఫ్ లో ఫస్ట్ టైం సోపు షాంపూ లేకుండా స్నానం చేస్తున్నాను. అడ్జస్ట్ అయిపోతాం. గోవిందా గోవిందా ఒక ప్యాంటు, ఒక షర్టు, 2 షూస్ లాభం. ఊరే పుణ్యనదని చెప్పి హోల్సేల్ మురుగుంట్లో దూకింతావా? ఎక్కడ చచ్చావురా? నా షర్ట్ ఏది? నా ప్యాంట్ ఏది? ఊరే నా షర్టు ప్యాంటుతో పాటు నా షూస్ కూడా ఎత్తిపోయావా? గోవిందా, నన్ను నిలువున క్షవరం చేసి మురుగుంట్లో ముంచేశాడు గోవిందా. నేను ఇప్పుడు ఏం చేయను గోవిందా? ఒరే శివా, నేను రా మోహన్నే. ఒరే నేను రా మోహన్నే. ఒరే నేను రా మోహన్నే. ఈ నా బెస్ట్ ఫ్రెండ్ కదా, అయినా గుర్తుపట్టట్లేదేంటి? ఇప్పుడు నేను ఏం చేయాలి? రే శివా, మనం చిన్నప్పుడు నెత్తి మీద కొండెట్టుకుని నిక్కరేసుకుని గెంతురామా గెంతు గెంతురామా గెంతు గెంతురామా గెంతు అన్నాం కదరా. అయ్యి బాబోయ్, వీడు ఇంకా గుర్తుపెట్టట్లేదేంటి? రే ఓర్ మనసు బ్యాక్ లగాన్ సినిమా చూసాం కదరా. ఏమిత్తువా ఏమిత్తువా ఏమిత్తువా. లైఫ్ లో దెబ్బతిని ఉంటాడు, పిచ్చి పట్టినట్టుంది పాపం. ఎవరు? ఏమిత్తువా 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 ఏమిత్తువా. పోరా చల్లవాడే అమ్మమ్మ అల్లరి పిల్లవాడే. ఎక్స్క్యూజ్ మీ లేడీస్ అండ్ జెంట్మెన్, పుణ్యనది అని చెప్పి మూసీ నదిలో తానం చేయించాడు దరిద్ర పెదవా. దయచేసి కొంచెం నీళ్లుంటే పోసి పుణ్యం కట్టుకోలే. షల్ ఐ టేక్ దిస్ మెటల్ షీట్? ఒకే ఒక్కడు సినిమాలో అర్జున్ లాగా తయారు చేశాడు ఎతవ్వా.
హాట్ వాటర్ లేదా? ఏంటి? పర్లేదు పోయమ్మా. హైదరాబాద్లో నీళ్లు దొరకడానికే కష్టంగా ఉంది. కార్పొరేషన్ వాటరా? టేస్ట్ తెలిసిపోతుంది. ఆయన మీ హస్బెండా? మన ఇద్దరిని ఇలా చూసి అపార్థం చేసుకుంటాడేమో. ఆపదలో ఉన్నవాడికి సాయం చేయడం తప్పు కాదని చెప్పమ్మా. అయ్యి బాబోయ్, ఈ పంతా ఒకటే దొరద. కొంచెం రుద్దమ్మా. రుద్దమ్మా. ఆహా, కొంచెం రైట్కి రామ్మా. అలాగే అమ్మా, కొంచెం లెఫ్ట్ అమ్మా. అయ్యి బాబోయ్, ఆ చౌరస్తా నుంచి లైట్గా యూటర్న్ తీసుకోమ్మా. కొంచెం బ్యాక్ వెళ్ళమ్మా. కొంచెం డౌన్ అమ్మా. అయ్యి బాబోయ్. ఆహా, ఓ పోయిందా? పోయింది. ఈ సైడ్ పోయిందా? పోయిందయ్యా. ఈ సైడ్ పోయింది. మొత్తం పోయిందా? పోయింది, మొత్తం పోయింది. మరి మొత్తం పోయినా సరే ఎందుకు రుద్దుతున్నావు? గ్రాడ్యుయేట్ బాడీ దొరికింది కదా అని సెటప్స్ వేసుకుందాం అని చూస్తున్నావా? ఏం కూసావరా? ఫోన్లే పాపం, నీళ్ళు పట్టే తోలుకొచ్చాడు వాడుతున్నావా? నీలాంటి వాళ్ళని చాచి పక్క మీద సంకురాత్రి, మొగుడు పెళ్ళాలుగా మొదటి రాత్రి, పెదవులు అడిగిన రుచి రాత్రి, కౌగిలి అడిగిన కసి రాత్రి, కవ్విస్తున్నది చలి రాత్రి, కవ్విస్తున్నది చలి రాత్రి, సన్నజాజి పక్క మీద సంకురాత్రి.